యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కడుపుతో ఉంది కదా, పాపం రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే జాలిపడి హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ బయటపడింది బండారం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ లైఫ్ సెట్ చేద్దామని. సామ్రాట్ తెలుసా? తెలుసు మేడం. వాడి చెల్లి ఒకరిని ప్రేమించింది. పెళ్లి కూడా అవుతుంది కదా మేడం. వాడితో కాదు, ఇంకొకటితో. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ ట్విన్ సిటీస్ గాలించి ప్రతి ఏరియా జల్లెడ పట్టి వాడి చెల్లిని ప్రేమించిన వాడిని కనిపెట్టాలి. వాడు ఇక్కడే ఉన్నాడా మేడం? 100% మా మేనేజర్ మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తాడు. కానీ ఖచ్చితంగా వాడిని కనిపెట్టి తీరాలి. మాకు వదిలేయండి మేడం, మేము చూసుకుంటాం. టైం లేదు. తాగి పడుకోకుండా పని పూర్తి చేయండి. 24 గంటల్లో వాడిని కనిపెట్టి తీసుకొస్తాం మేడం. బేబీ, ఇప్పుడు వాడు జాడ కనిపెట్టి నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు వాడు మన ఆయుధం డాడ్. వాడు దొరకాలి. అప్పుడు తెలుస్తుంది మీకు. అత్తమ్మా, మా అమ్మకి ఏం తెలియదు. ఉత్త ఏంటిది? మా అమ్మ అనేది ఇది మనసులో పెట్టుకోకుండ్రి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చేయని మీ అమ్మతో నన్ను వేలెత్తి చూపించవే, నీ కడుపు నిండిందా? నమ్మించి గొంతు కోయడం అంటే ఇదే కాబోలు. నా ఇంట్లో నా దగ్గరుంటూ ఇక్కడ అందరి దగ్గర అసలు విషయం దాచిపెడితే, అయ్యో నా చిన్న కోడలు ఎంత గొప్పది, ఎంత బాధ్యత తెలిసింది, కొండంత భారాన్ని గుండెల్లో మోస్తూ నా పరువు కాపాడుతుందే అనుకున్నాను. కాని అసలు విషయాన్ని మీ పుట్టింట్లో బట్టబయలు చేస్తావని నేనస్సలు ఊహించలేదు. మీ అమ్మని నా మీదకి యుద్ధానికి పంపుతావని అస్సలు నేను అనుకోలేదమ్మా. చాలా బాగా బుద్ధి చెప్పావు. అత్తమ్మా, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండ్రు? ఎప్పుడు మీ దిక్కుకెళ్ళి సోంచాయిస్తారా? నా గురించి ఆలోచించారా? మా గురించి నువ్వేం ఆలోచించావు? అలా ఆలోచించేదానివి అయితే నా కూతురి కడుపుని, నా తప్పుని నీ పుట్టింట్లో ఎండు మిరపకాయలు ఆరేసినట్టుగా ఆరేసేదానివా? మీ అమ్మకంతా అవకాశం ఇస్తావా? మమ్మల్ని తలదించుకునేలా చేస్తావా? అత్తమ్మా, మీరు పొరపాటు పడుతుండ్రు. నా పానం పోయినా గిస్వంటి పని చేయ. అత్తింటి మర్యాద పోగొట్టే దాన్ని అయితే గదినం గీ లొల్లిలకు వచ్చేదాన్నే కాదు. గీ బరువు నా నెత్తి మీద పెట్టుకునేదాన్నే కాదు. ఇంతేనా అత్తమ్మా నన్ను అర్థం చేసుకుంది? శాన్వి కడుపు ముచ్చట గాని, నాకు లేని కడుపు గురించి గాని నా తల్లి గారింట్లో ఎవ్వలకు తెలియదు, ఒక్క మా అమ్మకు తప్ప. అది చాలదా అమ్మ కొంపకి నిప్పంటించడానికి? అదేదో మీ అమ్మ పెద్ద ఆరిందాలా నా మీదకొచ్చి నా మీద పడింది. రేపు నన్ను నా కూతుర్ని ప్రసాదం పంచినట్టు ఊరందరికీ పంచిపెడుతుంది. అత్తమ్మా, ఎంత చిన్నగా ఆలోచిస్తుండ్రు మీరు. మీ వయసు, మీ అనుభవం ఇంతేనా మీకు నేర్పింది? మా అమ్మకు అసంటి తప్పు కలల కూడా చెయ్యదు. బిడ్డ అత్తగారి పరువుని తీసుడంటే తన బిడ్డ పరువు తీసుకుండే కదా అత్తమ్మా. నన్ను కన్న తల్లత్తమ్మ మా అమ్మ. తన బిడ్డ సంసారం కాపాడాలని ఆరేట పడుతుంది గాని బిడ్డ జిందగీ నాశనం కావాలని కోరుకుదత్తమ్మ ఏ తల్లైనా. ఎంత కష్టమైన ఇంటి పరువు తన నోరు జారనీయదు. అలాంటప్పుడు ఎందుకొచ్చిందే నన్ను నా కూతుర్ని అవమానించడానికా? లే అత్తమ్మ, భయంతో వచ్చింది. నిజం రేపు బయటపడితే తన బిడ్డ బతుకు ఏమైపోతుంది అన్న కోపంతో వచ్చింది. గదిట్లా తప్పవుతుంది. మీ
మిమ్మల్ని అవమానించినట్టు ఎట్లయితుంది అత్తమ్మా? నేను కావాలని గి ముచ్చట మా అమ్మకు చెప్పలే అత్తమ్మా. గిడ జరిగిందంతా దాచాలని నా అబద్ధపు కడుపు నిజం చేసి దీనికో ముఖం పియాలి, మీ కొడుకు నమ్మకం నిజం చేయాలని ప్రయత్నం చేసిన. ఆ తీర్థం తాగి నీ కడుపును కూల్చుకోవాలని ఎందుకు అనిపించిందా నీకు? అమ్మా, అసలు కడుపు ఉండే కదమ్మా పోగొట్టుకోనికి. గది తట్టుకోలేకపోయింది మా అమ్మ. మీ కొడుకు తానే నిజం దాచి మనం మీ కొడుకుని మోసం చేస్తున్నామని భయపడ్డది. గందుకి గేడి దాకొచ్చిందత్తమ్మ. గంతేగాని శాన్విని అవమానించాలనో మిమ్మల్ని తప్పుపట్టాలనో కాదు. ఎలా తప్పు పడుతుందే? ఎందుకు తప్పు పడుతుంది? మేమేం చేశామని? ఏంటి ఆ చూపేంటి? మేం తప్పు చేశామా? నేను అసలు మాట్లాడనత్తమ్మా. కానీ మీకు ఇప్పుడు చెప్పింది అబద్ధం. రేపు ఈ అబద్ధం నిజం కావాలన్నా, మీరు తలెత్తుకోవాలన్నా వినీతో జరిగే శాన్వి పెళ్లి ఆగాలి. గది ఆగాలంటే రోహిత్ దొరకాలి. గందుకు నేనున్నా. పెళ్లి జరిగే రోజు నాటికి రోహిత్ జడ పట్టుకుంటా. మా అమ్మ ఏమన్నదని సొంచాయించుడు కాదు. ఈ గండల్లోకెళ్ళి ఎట్లా గట్టి కళ్ళు ఆలోచించాలి. నన్ను నమ్ము రత్తమ్మా. సన్ని, నీవే మనసులో పెట్టుకోకు. నీ కళ్ళల్లో బాధ కనబడితే మీ అన్న కనబడతాడు. గది మంచిది కాదు. ఒరే గణపతి, యాడున్నావురా? ఏ వస్తువు ఒక్క దగ్గర ఉండవు. యాడ పెట్టినాను ఏందో. గణపతి, ఒరే గణపతి, ఒరే గాడిదా, ఎక్కడున్నావురా? అబ్బా, భగవంతుడా, జరైతే నా నడు ఇరుగుతుండే కదరా. నడుం విరగడం కాదే, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా హరిమనే తడివే ముసల్దానా. పోతే పాయ ముసలి ప్రాణం. అందరూ యాడ చచ్చిండ్రా, ఒకళ్ళు లేరు. ఎవరెక్కడికి వెళ్తే నీకెదిగే? అయినా నీకేం కావాలా? ఓ తెగ వెతికేస్తున్నావు. నువ్వు తినాల్సినవన్నీ కిందనే ఉన్నాయిగా. తినేటివి కాదురా నీ తలకాయ. ఎండి గిన్నె, ఉగ్గి గిన్నె. ఇప్పుడు అవెందుకే? చెప్తాన్రా. నువ్వు ఆ మీదకెక్కి ఎండి గిన్నె, ఉగ్గి గిన్నె అందులో ఉంటాయి, తీసియి. ఇప్పుడెందుకే? చెప్పింది చెయ్యి, నువ్వు తీసియి. ఎక్కువ ఎక్కువ. బామ్మ ఇదే చూడు. ఇది కాదురా, ఇంకొకటి. బామ్మ ఇదే చూడు. ఆ గిదే గిదే ఇయ్యి. బామ్మ ఏంటి ఇది? ఇవి ఇప్పుడెందుకు? ఎందుకేంద్రా, నీ సెల్లి కడుపుతో ఉంది కదా, రేపు నీకు మేనల్లుడు వస్తాడు. అయితే నా మునిమనవడు పుట్టేటాలకి ఈ వెండి గిన్నె, ఉగ్గి గిన్నె రెండింటినీ కరిగించి కొత్త ఉగ్గి గిన్నె చేపిస్తారా? ఏమంటున్నావు? నా మేనల్లుడు రేపు రావడం ఏంటి? ఇంకా బోలు టైం ఉందిగా. ఇంకా 7 నెలలే. కంసాలకి ఇయ్యాలి, కంసాలి గిన్నె తయారు చేయాలా. టైం ఏడ సరిపోతుందిరా. వస్తే ముసల్దానా, నీకు చాదస్తం బాగా ముదిరిపోయిందే. పుట్టినవాడు పుట్టగానే ఉగ్గు తింటాడా? నాకు గదంతా తెలవదురా. నేను నా మనవడి కొరకు
ఇప్పుడే ఉగ్గి గిన్నె చేపించి తయారుగా పెట్టాలా. కమలా ఇట్రాయి. వచ్చినావే, నీ కొడుక్కి జర చెప్పు, రాను రాను ఏమీ తెలవకుండా పోతుంది గిళ్ళకి. ఏంటత్తయ్య ఇది? గదేని మళ్ళీ నీళ్ళాడినాక నా మునిమనవనికి ఉగ్గి గిన్నె కావద్దా? ఉగ్గి గిన్నె చేపిస్తానని నేనంటుంటే నీ కొడుకు ఇప్పుడెందుకు అంటాడు. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది అత్తయ్య. తప్పేముండదా? గదేందే గట్లంటావు? నీ మనమడికి మరి ఇంత ఆతృత పనికిరాదు. దేవుడున్నాడు. 6 నెలలు అయ్యాక ఎలా అయితే అలా అవుతుంది. నీకు దిమాగ్ ఖరాబైంది గాని దీని వదన ఎంతుంటదో, దీంట్లో ఇంకా ఎంత వెండి కలపాలనో చూసి చెప్పు. ఒసే ఒసే, నీకే పోయే కాలమే. శుభమా అని నా మునిమనుడి కొరకు ఉగ్గిగిన్నె చేపిస్తానంటే గిట్లా చేస్తేవి. చెప్తే అర్థం కావటం లేదా మీకు? బుగ్గు గిన్న ఒకటే గోల. మనవరాలు కడుపుతో ఉందని ఇప్పుడు ఆనందపడ్డం కాదు, రేపు పురుడు పోసుకుని బిడ్డను కని మీ చేతుల్లో పెట్టాక అప్పుడు ఎత్తుకుని ఊరేగండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. కమలా, నువ్వు గిట్ల ఎందుకు చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నాకు సమజైతలే. సందె పొద్దు దీపం ఆరిపోతేనే రోజంతా రంది పడతావు. గసు వంటిది ఉగ్గిగిన్నె నేలకెట్లా కొడితివే? ఏమైందే నీకు? ఏం లేదత్తయ్య, ఏమీ కాలేదు. కాస్త మీ సంబరానికి కళ్ళెం వేసుకోండి అంటున్నాను, అంతే. ఓకే సేట్జీ, రేపు ఆర్డర్ ఇచ్చిన జ్యువెలరీ అంతా పంపించేసేయండి. అలాగే మా వాళ్ళు చూసి ఓకే చేసుకున్నాక మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. శ్రీవల్లి, రేపు ఆ జ్యువెలరీ షాప్లో మీరు ఆర్డర్ చేసిన నగలన్నీ వచ్చేస్తున్నాయి. మీకు కావాల్సినవన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకొని ట్రయల్ వేసుకొని నాకు చెప్పు. నగలు బట్టలు అంటూ వాటికే టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా చాలా పనులున్నాయి. అన్నట్టు రేపు కానీ మరుసటి రోజు కానీ నిన్నొకసారి హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు. శ్రీవల్లి, శ్రీవల్లి, వస్తున్నా వస్తున్నా. ఏంటి ఏంలే. ఇంత మాట్లాడుతుంటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? లేలే, వింటున్నా. నేను నీతో ఇప్పుడు 2 minutes మాట్లాడాను. ఈ 2 minutesలో నీకు నేనేం చెప్పానో ఒక్కసారి రిపీట్ చేయి. చెప్పు, రిపీట్ చేయి.
గదే పెళ్లి పందిరి, ఇంట్లో భోజనాలు. ఏం చెప్పుంటారు? నీకిప్పటికే 100 సార్లు చెప్పాను. గదిలో నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు, నీ బ్రెయిన్, నీ బాడీ అన్నీ అదుపులో పెట్టుకుని అలర్ట్గా రమ్మని. అంతేగాని అనవసరమైన లగేజ్ మోసుకురావద్దని. అయినా నీకు అర్థం కావట్లేదు కదా? లే, నేను పర్ఫెక్ట్ గానే వచ్చిన. లగేజ్ లేదు, బ్యాగేజ్ లేదు, ప్రామిస్. అసలేంటి నీ ప్రాబ్లం? లే, ఏం లేదు, నథింగ్. నేను మస్తుగా ఉన్నా. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఖర్చు చేయడానికి డబ్బు. సమస్య వస్తే నేను, సంతోషంగా ఉండడానికి నువ్వు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నీకు పరధ్యానం ఏంటి? నీకేమెరక, మోసేటోళ్ళకేరక లేని కడుపు బరువేందో. సారీ సారీ అండి, ఇంకెప్పుడు గిట్లుండా. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నా, నన్ను నమ్ముండ్రి. పాయసం తిండ్రా? పాలు తీసుకురా. గట్నే. గణపతి, గణపతి, ఒరే గణపతి, ఏడెటు పోయిండో. తొగరా యాడనవే? డబ్బుకి చాతంతా అదురుతాంది, లేవస్తలేదు. జరని మంచినీళ్ళు ఇయ్యవే. కమలా, ఏమైందే నీకు? 2-3 దినాల సంధి గిట్లే చేస్తున్నావు. పిలిస్తే పలకవు, అడిగింది ఇయ్యవు, ఏం మాట్లాడవు. నీలో నువ్వే రంది పడతా ఉన్నావు. ఏమైందో నీకు? నీళ్ళు తీసుకో బామ్మ. మళ్ళీ నా తల్లి, వచ్చినవా? వచ్చినవమ్మా? బామ్మ, ముందుగా నీళ్ళు తాగు. లే. అమ్మా తల్లి, ఎట్లున్నావు బిడ్డ? పానం మంచిగున్నదా? మంచిగానే ఉంది బామ్మ. అమ్మేడుంది? ఏం చెప్పాలనే, మీ అమ్మ మనసు మనసులో ఉన్నదా? అదేం చేస్తుందో, ఎందుకు రంది పడతా ఉందో ఏం సంజైతలే.
ఆ తల్లి కళ్ళు తెరవాలి. నువ్వు మోస్తున్న అబద్ధం అల్లుడికి తెలియాలి. అప్పుడు అల్లుడు కన్నెర చేయకుండా నిన్ను అర్థం చేసుకోవాలి. ఇదేది జరగకపోతే నీ అబద్ధం నిజమైనా కావాలి. అప్పుడు ఈ కన్నీళ్ళు ఆగుతాయి. అట్లంటే ఎట్లమ్మా? తప్పో ఒప్పో నా అత్త మాట జారింది.